హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాస్ టీవీ. ఈ వారం మూవీ రివ్యూలో మేము తమిళ సినిమా తంగలం గురించి మాట్లాడబోతున్నాము. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. తంగలన్ అనగా జాతి నాయకుడు, సంరక్షకుడు, సరిహద్దు యోధుడు లేదా ప్రజల రక్షకుడు అని కూడా అనొచ్చు. కానీ సినిమా మేకర్స్ ప్రకారం ఈ టైటిల్ను 1881లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం విడుదల చేసిన సెన్సస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా నుండి ప్రత్యేకంగా తీసుకున్నారు. జనాభా గణనలో పరయ్యార్ కమ్యూనిటీ యొక్క 84 ఉపవిభాగాలు ఉన్నాయని మరియు తంగళన్ పరయన్ 59వ తమిళం మాట్లాడే పరయ్యార్ జాతి సమూహంగా జాబితా చేయబడింది. సినిమా టైటిల్ ఇక్కడ నుంచే వచ్చిందని అంటున్నారు. ప్రజల పనిని బట్టి సంఘాలకు పేరు పెట్టారు. ఈ ఆదివాసులే కోలార్ బంగారు పొలాల్లో బంగారం తవ్వే పని చేశారు. పరయ్యార్ కమ్యూనిటీ వారు తమ కృషి మరియు అణచివేతదారులకు వ్యతిరేకంగా యుద్ధ స్వభావానికి ప్రసిద్ధి చెందినవారు. సినిమా విషయానికి వస్తే పరయ్యార్ కమ్యూనిటీ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, అక్కడ వారు పనిచేసినప్పుడు పడిన కష్టాల నుంచి ఇన్స్పైర్ అయి చేసిన ఒక కాల్పనిక కథ. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ట్రెజర్ హంట్కి సంబంధించిన కథ. ఈ ట్రెజర్ హంట్లో వారికి ఎదురైన సంఘటనలు కానివ్వండి, సందర్భాలు కానివ్వండి, ఫ్యామిలీ ఎమోషన్స్ కానివ్వండి, అన్ని దీనిలో ఉన్నాయి. మీ ఉపకారం కోరి గ్రామానికి విచ్చేశారు. వీటన్నింటినీ కమర్షియల్గా డైరెక్టర్ పిఏ రంజిత్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఇది ఒక ట్రెజర్ హంట్ స్టోరీ కావడం వలన ఈ సినిమా రెగ్యులర్ సినిమాలకి చాలా భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నత్వమే ఈ సినిమాకి బ్యాక్ బోన్. ట్రైబల్ లైఫ్, ఎందుకంటే ఈ లోకంలో మనం తప్ప ఎవ్వరూ లేరు. అడవుల్లో సన్నివేశాలు, బంగారాన్ని సంరక్షించే ట్రైబ్, వారితో యుద్ధాలు, ఇవన్నీ మనల్ని వేరే ప్రపంచానికి తీసుకుపోతాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఒక సస్పెన్స్ మన మైండ్లో ఉంటుంది. ఈ కథలో ఒక సోషల్ మెసేజ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకునే వారికి భారతదేశంలో వర్ణ సిస్టమ్ లేకపోయి ఉంటే భారతీయులను ఎవ్వరూ ఎప్పటికీ ఏ విషయంలోనైనా ఓడించలేరు, వెనుక వేయలేరు. ఈ విషయం అప్పట్లో ఎంత నిజమో ఈ రోజుల్లో కూడా అంతే నిజం. ఈ సినిమాలో ముఖ్య తారాగణం గురించి చెప్పాలంటే చియాన్ విక్రమ్, పార్వతి, పశుపతి, మాలవిక మోహనన్ మరియు డానియల్ కాంటాగ్రాన్ ఉన్నారు. వీరందరితో పాటు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎంతో ఇష్టపడి కష్టపడి తమ బెస్ట్ ఇచ్చారు. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాకి డైరెక్షన్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్గా నిలిచింది. హై ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ తమిళ్ సినిమా తెలుగులో అనువదించబడింది. ఈ సినిమా తెలుగు వర్షన్కి మేమిచ్చే రేటింగ్ 4.